హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పుడూ బాగవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి తిరుమల వెళ్ళినప్పుడు వీడియోస్ ఇంకా ఉన్నాయి. అందులోనే ఇవి 2 వీడియోస్ అయితే మళ్ళీ ఇందులో అప్లోడ్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి ఆకాశగంగ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పాప వినాశనం 2 వీడియోలు అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువ లెంత్ ఏమీ ఉండదు. వీడియో చాలా బాగుంటుందని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే అంత క్లారిటీగా తీయలేకపోయాననమాట. మనం వీడియో తీయాలంటే కొంచెం హడావిడి లేకుండా ఫ్రీగా తీసుకోవాలండి. వీడియోస్ కావాలనుకుంటే హడావిడిలో తీస్తే క్లారిటీ ఉండదు. అది వ్యూస్ కూడా ఉండదు. నా వీడియోస్ అన్నీ అలానే అయిపోయినాయి. తీశాను కానీ కష్టపడి, అవి తర్వాత చూసుకుంటే అంత మంచిగా అయితే లేవనమాట. ఇదొచ్చేసి ఆకాశగంగ అండి. కొండల మధ్యలోంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఇది దేవుడు అద్భుతమనే చెప్పాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా అసలు కనిపించవండి. కొండల మధ్యలోంచి అయితే వాటర్ అయితే వస్తాయన్నమాట. ఒకవేళ మీరెప్పుడు వెళ్ళకపోతే తప్పకుండా అయితే వెళ్ళండి. ఈ నీళ్ళు తాగుతున్నారు కూడా మంచిదంటండి చాలా. దేవుడు అద్భుతం కాబట్టి అందరూ కూడా లోపలికైతే తీసుకుంటున్నారు వాటరు. అక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయండి. కానీ ఎవ్వరిని ఏమి చేయడం లేదు. చాలా బాగా అనిపించింది అక్కడ ప్లేసు. కానీ వీడియో సరిగ్గా తీయలేకపోయినా దానికి కారణం ఏంటంటే అక్కడ చాలా జనాలు ఎక్కువ ఉన్నారండి. ఒకటే తోస్తున్నారు. అందరికీ హడావుడి ఉంటుంది. కానీ అలా తొయ్యకూడదనమాట. చాలామంది పడిపోతున్నారు కూడా జారి. అందుకే నేను ఇంకా ముందుకైతే వెళ్ళి వీడియో అయితే తీయలేదనమాట. మీరు ఒకవేళ వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి కోతి ఐస్ క్రీమ్ అయితే తింటుంది. బాగా అనిపించి చిన్న క్లిక్ అయితే తీసాననమాట. ఎవరిని కూడా ఏమీ అనడం లేదండి. చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పాప వినాశనానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. వచ్చేయండి, అది కూడా చూసేద్దురు. కానీ మీరు ఎప్పుడు పాప వినాశనానికి కూడా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి. అక్కడ ఆ నీళ్ళు నదిని చల్లుకోవడం వల్ల మనకి ఎన్నో పాపాలు పోతాయని అయితే అంటారనమాట. చాలామంది అక్కడే స్నానం కూడా చేస్తున్నారు. మేము వేరే డ్రెస్సెస్ తీసుకెళ్ళలేదు కాబట్టి నెత్తినైతే చల్లుకున్నాం అంతే. ఒకవేళ మీరు ఎప్పుడూ వెళ్ళకపోతే కంపల్సరీ వెళ్ళండి. బాగా అనిపిస్తాయండి ఈ ప్లేసెస్ అన్నీ కూడా. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా ఈ ప్లేసెస్కి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాం కానీ ఈ మధ్య బాగా తెలిసినప్పుడు అయితే వెళ్ళలేదండి. అక్కడ ముంత మసాలా కూడా తీసుకున్నామన్నమాట. చాలా టేస్టీగా ఉంది. చాలా స్పైసీగా చాలా బాగా చేస్తున్నారనమాట. ఒకవేళ మీరు ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ ముంత మసాలా కూడా టేస్ట్ అయితే చేయండి. చాలా బాగా చేస్తున్నారు. హ్యాండ్ యూస్ చేయకుండానే చాలా నీట్గా అయితే చేసి ఇచ్చారనమాట. ఇంతేనండి నా వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఎప్పుడు ఈ ప్లేసెస్ చూడనట్టయితే కంపల్సరీ అయితే వెళ్ళండి. ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.